హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ మూంగ్ దాల్ సాబుదానా దోశ. ఫస్ట్ నేను దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకున్నాను, అదేనండి పెసరపప్పు. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాబుదానా తీసుకున్నాను, అదేనండి సగ్గుబియ్యము. వీటిని మనం విడివిడిగా బౌల్స్లో వేసుకొని విడివిడిగా నానబెట్టుకోవాలి. నేను మా బాబు ఒక్కడికే చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది ఇంత తక్కువ వేసుకున్నాను. క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలా 2:1 రేషియోలో వేసుకోవాలి. 2 కప్స్ మూంగ్ దాల్, 1 కప్ సాబుదానా అలాగా. నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ అటుకులు తీసుకున్నానండి, వాటిని కూడా కాసేపు నానబెట్టాను. ఈ అటుకులను అయితే మనం గ్రైండ్ చేసుకునే కాసేపు ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం అయితే మనం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత ఈ రెండు ఇలా చక్కగా నానిపోయినాయి. మనం గ్రైండ్ చేసుకునే ముందు పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని కొంచెం నీట్ గా మళ్ళీ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ ఆర్ గ్రైండర్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని, సగ్గుబియ్యాన్ని నీట్ గా మనం అందులోకి వేసేసుకోవాలి. అలాగే మనం కొంచెం అటుకుల్ని కూడా నానేసుకున్నాం కదా, వాటిని కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, ఇంకా 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, అదేనండి బియ్యం పిండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకొని మనం ఇంకా నీట్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ టెక్స్చర్ లో బ్యాటర్ అయితే వస్తుందండి. మనం దోశ పిండి ఎప్పుడైనా వేయడం మర్చిపోయినా లేదా ఇన్స్టాంట్ గా మనం ఏదైనా చేసుకోవాలి అని అనుకున్నా ఇది బెస్ట్ రెసిపీ అండి. ఎందుకు అంటే చక్కగా సోకింగ్ పీరియడ్ కూడా 1 అవరే. అండ్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని కాసేపు మనం పక్కన కూడా 1 అవరే పెడితే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 1 అవర్ మనం పక్కన పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని అయినా మనం దోశ వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఇది. కాకపోతే కొంచెం సేపు ఫర్మెంట్ చేస్తే బాగుండిద్దని నేను కాసేపు ఉంచాను అనమాట. నెక్స్ట్ నేను కొంచెం క్యారెట్ అనేది గ్రేట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ బ్యాటర్ లోకి తురుముకున్న క్యారెట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. నేను దోశ ఆర్ ఇడ్లీలో ఖచ్చితంగా ఏదో ఒక వెజిటేబుల్ అనేది యాడ్ చేస్తానండి, సో దట్ మనకి ఫైబర్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కేలాగా ఉంచుకొని ఇంకా మనం దోశలు అనేది వేసేసుకుందాము. మనం ఈ దోశలో వేసుకున్న పెసరపప్పు ఇంకా గుబియ్యము రెండు మంచి న్యాచురల్ కూలింగ్ ఏజెంట్స్ అండి. ఆయుర్వేదం ప్రకారంగా ఏంటి అంటే పెసరపప్పు అనేది న్యాచురల్ గానే కూలింగ్ ఏజెంట్ అనమాట. ఇంకా సగ్గుబియ్యం గురించి తెలిసిందే, మనకి ఎప్పుడైనా వేడి చేసినా గానీ చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు సగ్గుబియ్యం జావ కాసి ఇస్తూ ఉండేవాళ్ళు కదా. సగ్గుబియ్యం వల్ల కూడా మనకు మంచి బాడీ హీట్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి సమ్మర్ లో మనం బాడీ హీట్ ని తగ్గించుకునే మంచి రెసిపీస్ తింటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని నేను ఇది ట్రై చేశాను. అండ్ దీనిలో కూడా మంచి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బికాస్ మనం సోక్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తింటాం కాబట్టి. అండ్ ఆల్సో ఈ బ్యాటర్ కి ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు, మనం అప్పటికే ఇన్స్టాంట్ గా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇన్ విచ్ మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇన్స్టాంట్ గా చక్కగా వేసుకొని పెట్టేయచ్చు పిల్లలకు కూడా. మనం ఎప్పుడు వేసుకొని తినే మినప దోశల కంటే కూడా ఈ దోశలు మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయండి. అండ్ ఈ సమ్మర్ టైంలో మనం ఈ దోశ తీసుకోవడం వల్ల మనం ఒకవేళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కానీ దీనిలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల మనం కొంచెమైనా హైడ్రేటెడ్ గా ఉంటాము. అండ్ ఇది గ్లూటెన్ ఫ్రీ అండ్ ఆల్సో ఎనర్జీని కూడా బాగా ఇస్తుంది. ఎందుకు అంటే సబుదానాలో చక్కగా కార్బ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, పెసరపప్పులో కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మనకు మంచి బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు. చూసారా, దోశ కూడా మనం ఎప్పుడు వేసుకునే దోశ లాగా ఎంత చక్కగా కాలిందో. చాలా కలర్ఫుల్ గా, చూడడానికి టేస్టీగా చాలా బాగుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనం ఈ దోశల్ని కొంచెం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూంగ్ దాల్ సాబుదానా దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, దోశ కూడా చాలా మెత్తగా వచ్చింది, ఫ్లఫీగా వచ్చింది, ఫర్మెంట్ చేయకపోయినా సరే. అండ్ ఆల్సో చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ దీనిలోకి నేను మంచి కోసం కొంచెం కారపొడి అనేది వేసుకున్నాను. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇలాంటి సమ్మర్ లో మనం ఇలా చక్కగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న రెసిపీస్ తీసుకుంటేనే మంచిది. అండ్ ఇంకా ఇలాంటి మోర్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.